1990 కాలంలో పచ్చగా మెరిసే ఒక అందమైన తోటుంది. ఆ తోట పేరు సూర్యపురం. ఉదయం సూర్యకిరణాలు పడగానే అక్కడి కూరగాయలు మెరిసిపోతూ మెలకు వచ్చేవి. గాలి వీచినప్పుడు మొక్కలు మృదువుగా ఊగుతూ మధురమైన శబ్దం చేసేవి. ఆ తోటలో కిరణ్ క్యారెట్, టిమ్మీ టమాటా, బాబీ బంగాళదుంప, బింజూ వంకాయ, డోసీ దోసకాయ, మిర్చి మిరపకాయ అన్నీ కలిసి ఆనందంగా జీవించేవి. ప్రతి ఉదయం వాళ్లు గుడ్ మార్నింగ్ సూర్యుడా అని ఒకేసారి అరిచి రోజు ప్రారంభించేవారు. ఒక వేసవి ఉదయం సూర్యుడు సాధారణం కంటే ఎక్కువ వేడిగా మండసాగాడు. అయ్యో, నా తొక్క ఎండిపోతుంది అని టిమ్మీ టమాటా గగ్గోలు పెట్టింది. నేను కాస్త నీడలో పడుకుంటా అని బాబీ బంగాళదుంప నీళ్లలో కొంచెం లోతుగా దాక్కుంది. డోసీ దోసకాయ తన చల్లని స్వభావంతో ఇలా ఉంటే మన తోటకు కష్టం వస్తుంది అని నిశ్శబ్దంగా చెప్పింది. రోజులు గరుస్తున్న కొద్దీ చెరువునీరు తగ్గిపోయింది. గడ్డి పసుపు రంగులోకి మారింది. పూలు తలవంచాయి. సూర్యపురం తోట కాస్త క్షీణంగా కనిపించింది. కిరణ్ క్యారెట్ ముందుకొచ్చి అన్నాడు, మనము ఇలా కూర్చుంటే పనికిరాదు, ఒక పరిష్కారం కనుక్కోవాలి. వింజూ వంకాయ కొంచెం అహంకారంగా, ఏం చేస్తావు, సూర్యుణ్ణి ఆపగలవా అని అడిగింది. సూర్యుణ్ణి కాదు, కాని నీటిని తెచ్చుకోగలం అని కిరణ్ ధైర్యంగా చెప్పాడు. పాత మామిడి చెట్టు ఒక కథ చెప్పేది. తోట చివర ఒక రహస్య గుహలో ఎప్పటికీ ఎండిపోని నీటి ఊట ఉందని, అది కనుక దొరికితే తోట మళ్లీ పచ్చగా మారుతుందని. అందరూ ప్రయాణానికి సిద్ధమయ్యారు. మొదటవాళ్లు కార్న్ ఫారెస్ట్కి చేరుకున్నారు. ఎత్తైన మొక్కజొన్నలు గాలిలో ఊగుతూ భయంకరమైన శబ్దం చేశాయి. బాబీ భయంతో ఇక్కడెవరో ఉన్నట్టుంది అని చెప్పాడు. కిరణ్ నవ్వుతూ, అది గాలి మాత్రమే, భయపడకు అన్నాడు. అక్కడ చిన్న గాలివానొచ్చింది. మొక్కజొన్నలు ఒకదానితో ఒకటి తగిలి ష్ ష్ అంటూ సంగీతంలాంటి శబ్దం చేశాయి. టిమ్మీ వెంటనే డాన్స్ చేయడం మొదలుపెట్టింది. అందరూ నవ్వుకున్నారు. భయం పోయింది. ముందుకు వెళ్లగానే మిర్చి మౌంటైన్ కనిపించింది. ఎర్రగా మెరసే కొండ. మిర్చి మిరపకాయ గర్వంగా, ఇది నా ప్రాంతం, వేగంగా ఎక్కాలి అనంది. ఎక్కుతూ ఉండగా బాబీ జారిపడింది. టిమ్మీ వెంటనే పట్టుకుంది. మనమంతా కలిసి ఎక్కితేనే సేఫ్ అని డోసీ గుర్తుచేసింది. అందరూ చేతులు కలిపి మెల్లగా పైకి చేరుకున్నారు. కొండపైన చిన్న గుహ కనిపించింది. లోపల చల్లటి గాలి. అందరూ ఆశగా లోపలికి వెళ్లారు. గుహ మధ్యలో ఒక చిన్న నీటి ఊట మెరిసిపోతూ కనిపించింది. నీరు క్రిస్టల్లా పారదర్శకంగా ఉంది. ఇదే మన రక్షణ అని కిరణ్ ఆనందంగా అరిచాడు. కాని సమస్య ఒకటుంది. ఆ నీరు తోటవరకు ఎలా తీసుకెళ్లాలి? డోసీ దోసకాయ ఆలోచించింది. మనమొక చిన్న కాలవ తవ్వుదాం, నీరు తానే వస్తుంది. అందరూ కలిసి పని మొదలుపెట్టారు. మిర్చి వేగంగా మట్టిని తొలగించింది. బాబీ తన బలంతో పెద్ద రాళ్లు తొలగించింది. టిమ్మీ పాటలు పాడుతూ అందరికీ ఉత్సాహమిచ్చింది. వింజూ కూడా తన అహంకారాన్ని మరిచి సహాయం చేసింది. కొద్దిసేపటికి నీరు చిన్న ప్రవాహంగా కదిలింది. మెల్లగా తోటవైపు చేరింది. మొదట గడ్డి పచ్చగా మారింది. తరువాత పూలు తలెత్తాయి. చెట్లు మళ్లీ పచ్చని ఆకుతొడిగాయి. సూర్యపురం తోట మళ్లీ జీవంతో నిండిపోయింది. సూర్యుడు కూడా కొంచెం మృదువుగా మారాడు. గాలి చల్లగా వీచింది. వింజూ వంకాయ నిశ్శబ్దంగా, నేను తప్పు చేశాను, కలిసి ఉంటే ఏ సమస్యనైనా జయించవచ్చు. కిరణ్ చిరునవ్వుతో, మన బలం మన స్నేహం అన్నాడు. ఆ రాత్రి తోటలో చిన్న వేడుక జరిగింది. నక్షత్రాల కింద అందరూ పాట పాడారు. కలిసి నడిస్తే మార్గం దొరుకుతుంది, స్నేహం ఉంటే విజయం వస్తుంది. సమ్మర్ ఇంకా కొనసాగింది. కాని ఇప్పుడు భయం లేదు. ఎందుకంటే సూర్యపురం తోటకు నీరుంది, ధైర్యం ఉంది, ముఖ్యంగా స్నేహం ఉంది. అప్పట్నుంచి ప్రతి వేసవిలో వాళ్లు ఒకరికొకరు గుర్తు చేసుకుంటారు. సమస్య వచ్చినా కలిసి ఉంటే గెలుస్తాం.